హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి మీ జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన మార్పు ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. జూన్ 25, 26, 27 తేదీలు సాధారణ రోజులు కావు. ఈ 3 రోజుల్లో మీ కర్మచక్రం కొత్త మలుపు తిరగబోతోంది. ఎన్నో సంవత్సరాలుగా మీరు కష్టపడిన కష్టాలు, అనుభవించిన బాధలు, చేసిన త్యాగాలు ఇప్పుడు ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ మార్పు అందరికీ ఒకే విధంగా ఉండదు. కొందరికి ధనలాభంగా, కొందరికి ఉద్యోగ అవకాశంగా, మరికొందరికి కుటుంబ సంతోషంగా కనిపిస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఎదురయ్యే సంకేతాలు, జాగ్రత్తలు, పరిహారాలు అన్నీ తెలుసుకుంటారు. కర్మచక్రం అంటే ఏమిటి ఇప్పుడు వివరంగా మనం తెలుసుకుందాం. మనిషి చేసే ప్రతి మంచి పని, ప్రతి చెడు పని కర్మ రూపంలో నిల్వ ఉంటుంది. వృషభ రాశి వారు సాధారణంగా చాలా ఓర్పు కలిగిన వారు. ఇతరుల కోసం త్యాగం చేస్తారు, కానీ చాలా సందర్భాల్లో మీ మంచితనాన్ని కొందరు బలహీనతగా తీసుకుంటారు. మీరు నమ్మిన వ్యక్తులు చేత మోసపోయిన ఉండవచ్చు. మీకు రావాల్సిన డబ్బు ఆలస్యమై ఉండొచ్చు. మీ కష్టానికి గుర్తింపు రాకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు కర్మచక్రం తిరుగుతోంది. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి వచ్చే సమయం దగ్గర పడుతుంది. జూన్ 25 ప్రభావం. ఈరోజు మీ ఆలోచనల్లో పెద్ద మార్పు వస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎవరి గురించి సందేహంగా ఉన్నారో వారి అసలు స్వభావం అర్థమవుతుంది. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. ఈ రోజున కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం. ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త, కుటుంబ సమస్యలకు పరిష్కారం, మానసిక ప్రశాంతత. అలాగే కొందరికి చాలా రోజులుగా ఆగిపోయిన పని ఒక్కసారిగా పూర్తయిపోతుంది. శత్రువుల బండారం బయటపడే సమయం. వృషభ రాశి వారికి గతంలో అన్యాయం చేసిన వ్యక్తులు ఇప్పుడు భయపడే పరిస్థితి వస్తుంది. మీ గురించి తప్పుగా ప్రచారం చేసిన వారు, మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూసినవారు, మీ విజయాన్ని చూసి అసూయ పడినవారు, వారి నిజస్వరూపం అందరికీ తెలుస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఎవరైనా తిరిగి మీ జీవితంలోకి వచ్చి క్షమించమని అడిగితే వెంటనే నమ్మకండి. జూన్ 26 ధనయోగం. ఈరోజు శుక్ర ప్రభావం చాలా బలంగా ఉంటుంది. దీని వలన ఆగిపోయిన డబ్బులు రావచ్చు, కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు, వ్యాపారంలో లాభాలు పెరగవచ్చు, బంగారం లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా రావచ్చు. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవుతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. జూన్ 27 శని అనుగ్రహం. ఈరోజు మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం మీ ముందుకు రావచ్చు. కొంతమందికి ఉద్యోగ ప్రమోషన్స్, వ్యాపార విస్తరణ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితం, శుభవార్త లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనిదేవుడు కష్టపడే వారిని ఎప్పటికీ నిరాశపరచడు. ఎందుకంటే తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన హెచ్చరిక, మీ జీవితంలోకి తిరిగి వచ్చే కొందరు వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాత స్నేహితులు, బంధువులు, వ్యాపార భాగస్వాములు, డబ్బు అడిగే వ్యక్తులు కావచ్చు. భావోద్వేగాలకు లోనై పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. చేయవలసిన పరిహారాలు: గురువారం శివాలయంలో దర్శనం చేసుకొని ఓం నమః శివాయ అని 108 సార్లు జపించండి. శుక్రవారం అమ్మవారిని పూజించండి. ఇంట్లో మహిళలను గౌరవించండి. శనివారం ఆవు, కుక్క, పక్షులకు ఆహారం పెట్టండి. పేదలకు మీకు తోచిన సహాయం చేయండి. వృషభ రాశి వారికి జూన్ 25, 26, 27 తేదీల్లో పూజలు. ఏ దుస్తులు, ఎలాంటి రంగుల దుస్తులు వేసుకోవాలో తెలుసుకుందాం. జూన్ 25 గురువారం పూజించాల్సిన దేవుడు. గురుగ్రహ అనుగ్రహం కోసం శివుణ్ణి, దక్షిణమూర్తిని. ధరించవలసిన రంగు
పసుపు రంగు లేత క్రీమ్ రంగు మంత్రం ఓం నమః శివాయ మంత్రం 108 సార్లు జపించాలి. జూన్ 26 శుక్రవారం పూజించాల్సిన దేవత అమ్మవారు లక్ష్మి దుర్గమ్మ. ధరించాల్సిన రంగు గులాబీ రంగు తెలుపు రంగు. మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మయ నమః. జూన్ 27 శనివారం పూజించాల్సిన దేవుడు శనిదేవుడు హనుమాన్. ధరించవలసిన రంగు నీలం రంగు నలుపు రంగు. మంత్రం ఓం శం శనైశ్చరాయ నమః. వృషభ రాశి వారికి ఈ 3 రోజులు జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు. మీ కష్టానికి ఫలితం దక్కే సమయం దగ్గర పడుతుంది. కానీ అహంకారం తొందరపాటు నిర్ణయాలు పాత తప్పులను మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదములు. ఓం నమః శివాయ.